ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఎవరైనా అని మళ్ళీ నిరూపించుకున్నాడు. 2019లో పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారిపై నిందలేసి ఏపీ ప్రజల్ని బాగా ఫూల్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓటులో ఉన్నటువంటి నేలమాళిగలో ఎవ్వరికీ తెలియకుండా మీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి మీ యొక్క అధికార గృహంలో, హైదరాబాద్ లో మీకున్నటువంటి ఆ రాజప్రాసాదంలో మీరు దాచిపెట్టున్నారు. 2020 నుండి 2023 వరకు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని ఇంకోసారి ఫుల్స్ చేశాడు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో 2024 ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు 2024లో అవ్వాతాతల పెన్షన్ డబ్బులన్నీ జగనే తినేసి చంద్రబాబు ఇవ్వనివ్వట్లేదు అని కొత్త నాటకానికి తెరలేపాడు. చంద్రబాబు నాయుడు ఆపేశాడు పెన్షన్లకు. చంద్రబాబు నాయుడు ఆపేశాడు. మేము మీకు ఇంటికి తీసుకొచ్చుంటే ఆడికి నచ్చగా మామూలుగా ఆపేశాడు. జగన్ గెలుస్తాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారు? జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరం మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు ఇస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే జగనే పెద్ద ఫూల్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది.